భద్రాచలం అనగానే రామాలయం, గోదావరి నదీ తీరం, పర్ణశాల వంటి ప్రసిద్ధ క్షేత్రస్థలాలు మనకి స్ఫురిస్తాయి. అయితే మరో గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం భక్తులకు వసతిని కల్పించడమే కాకుండా వారి ఆకలి బాధను కూడా తీరుస్తుందని మనలో చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. రండి అటువంటి ఆధ్యాత్మిక క్షేత్ర వైభవాన్ని, వైశిష్ట్యాన్ని తెలుసుకుందాం. వెల్కమ్ టు శ్రీ శుభంకరి ఛానల్. అంబాసత్రం. ఈ అంబాసత్రం వ్యవస్థాపకులు శ్రీ పమిడిగంటం వెంకటరమణ హరిదాసు గారు. ఈ భద్రాచల క్షేత్రానికి వచ్చిన వారి ఆకలి బాధను తీరుస్తూ సదా సీతమ్మ వారిపైనే తన భక్తిని నిలిపిన మహానుభావుడు పమిడిగంటం వారు. ఈ క్షేత్రంలోకి వచ్చిన వెంటనే మనకి ముందుగా దర్శనమిచ్చేది గోశాల. అక్కడి నుండి కాస్త ఎడమవైపుగా చూస్తే అంబాసత్రం వ్యవస్థాపకులు అయిన పమిడిగంటం వారి మూర్తి దర్శనమిస్తుంది. అక్కడి నుండి లోనికి రాగానే మొదటగా శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తూ దర్శనమిస్తారు. సాక్షాత్తు శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు అమ్మవారిని స్తుతిస్తూ జన్మాన్యతీతాని కియంతి మేహో ఉచ్చావచత్వం యదభూత్ సుఖదుఃఖ హేతోః ఆజీవదాస తమతో మభిపద్య పుణ్యాత్ బాలే తవానుగ్రహవశాత్ మమ సుప్రభాతం అని కీర్తించారు. అమ్మవారి దర్శనం తర్వాత మనకి పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి వారి పంచాయతన ఆలయంతో పాటుగా ఆంజనేయ స్వామి వారి ఆలయము, యాగశాల దర్శనమిస్తాయి. ఇక్కడ మరొక విశేషం ఏమిటంటే, రామకోటి రాసిన వారందరూ భద్రాచలం వచ్చి రామకోటి పుస్తకాలు స్వామికి చూపి ఈ అంబాసత్రం నందే గల రామకోటి స్తూపంలో నిక్షిప్తం చేస్తారు. ఎంతో సుదూర ప్రాంతాల నుండి వచ్చిన వారికి ఇక్కడ జరిగే నిత్య అన్నప్రసాదం. మరీ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం రామలక్ష్మణులు గుండిగలు. వాటి గూర్చి బ్రహ్మశ్రీ చాగంటి గారు ఏమన్నారంటే, ఎంత పలికింది అనడానికి మీకు నేను ఒక ప్రబల సాక్ష్యం చెప్తాను. ఇప్పటికీ మీరు అంబసత్రం అని ఉంది భద్రాచలంలో, వెళ్ళాలి తప్పకుండా. భద్రాచలం వెళ్లి సీతారాముల్ని చూసి వచ్చేసానంటే సరిపోదు, అంబసత్రంకి వెళ్ళాలి. అంబసత్రంలో పమిడిగంటం వెంకటరమణయ్య గారు అని చెప్పి మహానుభావుడు, పెళ్లి కూడా చేసుకోలేదు. ఆయన అంత గొప్ప అన్నదానం చేస్తుండేవారు. ఆయన అమ్మవారిని ఉపాసన చేసేవారు. అంబా అనేవారు. ఆయన నైవేద్యం పెట్టే ముందు అంతే, చుట్టూ కూర్చున్న వాళ్ళందరికీ గజ్జెల చప్పుడు వినపడేది, అమ్మవారు వచ్చేది. చప్పుడు ఒకటే వినపడేది, అమ్మవారు ఒక్కటి ఆయనకు కనపడేది. మీకు ఇప్పటికీ చెప్తారు, అక్కడికి అంబసత్రం దగ్గరికి ఆయన కొండ వెనక గిన్నెలో పాలు పోసి కొండ మీదకి ఇలా చూసి సీతమ్మా అని పిలిచేవారు. పెద్ద పాము అందరూ చూస్తుండగా జర 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 జరలాడుతూ కొండ మించి దిగొచ్చి పాలు తాగి కొండెక్కిలిపోయేది. ఒకప్పుడు ఆ పమిడిగంటం వారు అన్నదానం చేయడానికి వంటవాళ్లు దొరకలేదు. వంటవాళ్లు దొరకకపోతే ఆయన అమ్మవారికి చెప్పారు, అమ్మ వంటవాళ్లు దొరకలేదమ్మా, సీతారామ కళ్యాణం వస్తోంది, ఎలాగమ్మా అన్నారు. అంటే అమ్మవారు అంది, బెంగ పెట్టుకోకోయ్, రామలక్ష్మణులు వచ్చి వంట చేస్తారులే అంది. ఆయన ఇలా చూశారు. మంచి దృఢకాయులైన ఇద్దరు, అంతంత ఎత్తు ఆజానబాహుమరవిందదలాయతాక్షం ఇద్దరు వచ్చారు. వచ్చి, అయ్యా మీరు వంట కావాలన్నారట, మమ్మల్ని ఎవరో పంపించారు, వంట చేస్తాం, కానీ మీరు లోపలికి చూడకూడదు. వంటశాల తలుపులు వేసి 2 పెద్ద పెద్ద గుండిగలు తెచ్చారు. ఒక మనిషి ఎత్తలేడుదండి, అంతంత గుండిగలు తెచ్చి వంట చేశారు. వంట అంతా అయిపోయింది, బయటకు వచ్చారు. మేము గోదావరిలో స్నానం చేసి వస్తామని వెళ్ళారు, ఇంకా రాలేదు. ఆ తర్వాత వెళ్లి గుండిగల మీద చూస్తే రామగుండిగా లక్ష్మణ గుండిగా అని ఉంది. ఇప్పటికీ మీరు రామలక్ష్మణులు వచ్చి వంట చేసిన గుండిగలు అంబసత్రంలో చూడొచ్చు, ఇప్పటికున్నాయి. గోదావరి పలికింది. పమిడిగంటం వారికి ఏదైనా ఇబ్బంది వస్తే గోదావరిని అడిగేవారు. ఒకప్పుడు నెయ్యి లేదు, రాజమండ్రి నుంచి నెయ్యి రావాలి, ఆ నెయ్యి రాలేదు. ఎలా? ఆయనకు అనుమానం వచ్చింది, నెయ్యి లేకుండా అభిగారం ఎలా చేస్తారు, భోజనం ఎలా చేస్తారు? అందుకని ఆయన తిన్నగా గోదావరి ఒడ్డుకి వెళ్ళారు. వెళ్లి 2 బిందెలతో గోదావరి నీళ్లు తీసుకున్నారు. అమ్మ 2 బిందెలు నెయ్యి అప్పిప్పించు, నెయ్యి వచ్చిన తర్వాత నీకు ఇచ్చేస్తానన్నారు. అలాగేనంది గోదావరమ్మ. ఆయన ఇంటికి తెచ్చారు. తెచ్చి, గోదావరి నీళ్లు కదండి, గోదావరి నీళ్లు కదండి, నెయ్యి ఏమిటండి అన్నారు. వడ్డన మొదలెట్టండ్రా అన్నారు. అన్నీ వడ్డించి అభిగారం చేయడానికి ఆ బిందెలో ఇలా ఉద్ధరిని ముంచారు. నెయ్యి అయిపోయింది 2. ఆ తర్వాత రాజమండ్రి నుంచి నెయ్యి వచ్చింది. 2 నేతి బిందెలు పట్టుకెళ్ళి, అమ్మ అప్పుచ్చుకున్నాను కదా, పుచ్చుకోని ఇచ్చేశారు. 2010లో పాత సత్రంని పునఃనిర్మాణం ప్రారంభించి 2013లో జగద్గురువులు శ్రీ భారతీ తీర్థస్వామి వారి కరకమలములచే పునఃప్రతిష్ఠ గావించారు.
ఇందులోనే స్మార్త వేద పాఠశాలలు నిర్వహిస్తూ భావితరాలకు మంచి ఆదర్శ విద్యార్థులను అందిస్తున్నారు నిర్వాహకులు. అంబసత్రంలో ఎన్నో వైదిక కార్యక్రమములు నిర్వహిస్తూ మన ఆధ్యాత్మిక వైభవాన్ని, సనాతన ధర్మ విశేషాన్ని అందరికీ అందిస్తున్నారు ఈ అంబాసత్ర క్షేత్ర ధర్మాధికారులు. శ్రీ 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 జగద్గురులు శృంగేరి పీఠం వారి సాంప్రదాయంలో జరిగే ఇక్కడ అనేక పూజా కార్యక్రమములు, ముఖ్యంగా దేవీ నవరాత్రులు, పునర్వసు సందర్భంగా జరిగే సీతారామ కళ్యాణం, చతుర్దశి పౌర్ణమిలి యందు చండీ యాగములు, వార్షికోత్సవములతో పాటుగా విశేష కుంకుమార్చనలు, కార్తీక మాస శివాభిషేకములు, లక్షపత్రి పూజలు చాలా విశేషంగా నిర్వహిస్తారు. గోదావరి నదిలో స్నానమాచరించి రామాలయంలో స్వామిని దర్శించి, అంబాసత్రమందు అమ్మవారిని స్వామివారిని దర్శించి తమ ఆకలి బాధను తీర్చుకుని సేద తీర్చే అద్భుత క్షేత్రం ఈ అంబాసత్రం. ఎంతో మంది భక్తులకే కాక అందరికీ ఆకలి బాధను తీర్చే శృంగేరి పీఠ సంస్థల ఆధ్వర్యంలో నడిచే శ్రీ పమిడిగంటం హరిదాసు గారి నిత్య అన్నదాన సత్రంను మీరు దర్శించి తరించండి. శుభం.